హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళు జర సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన ముందు వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఈ వీడియోలో వచ్చేసి నేను నిన్న మనకి పట్టుదల అజిత్ కుమార్, అర్జున్, త్రిష, రెజినా కసాండ్రీ మూవీ అనేది ట్రైలర్ నిన్న లాంచ్ చేసినారండి. ట్రైలర్ అయితే పిక్స్ వేరే లెవెల్ ఉందండి. హాలీవుడ్ రేంజ్లో తీసినారు ట్రైలరు. మనకి మూవీ అనేది ట్రైలర్లో మనకి పాయింట్ అర్థం కావట్లేదండి. 3-4 టైమ్స్ 5 టైమ్స్ వరకు చూశాను. ట్రైలర్ పాయింట్ అనేది మనకు అర్థం కాలేదు, కానీ ట్రైలర్ అయితే వేరే లెవెల్ ఉందండి. బీజిఎం అనిరుద్ధ్ గారు చింపి పడేసినారండి. బీజిఎంని వేరే లెవెల్ ఇచ్చినారు. గూస్ బంప్స్ వస్తున్నాయండి బీజిఎం. ట్రైలర్ కూడా చూస్తే ఒక హాలీవుడ్ రేంజ్లో రిలీజ్ చేసినారండి. మేబీ నేను అనుకుంటున్నా ఒక మంచి కాజ్ కోసమే అజిత్ కుమార్ గారు ఫైట్ చేస్తారు మూవీలో. మీకు తెలిసింది అజిత్ కుమార్ గారు మూవీస్ మనకి ఎప్పుడూ డిసప్పాయింట్ చేయవు. మూవీ స్టోరీ బాగోపోయినా ఆయన యాక్టింగ్తో అన్నా కానీ మూవీ ఒక వేరే లెవెల్లో తీసుకెళ్తారు. కొన్ని మూవీస్లో స్టోరీ బాగోపోయినా వన్ మ్యాన్ షో కింద అజిత్ కుమార్ గారు యాక్ట్ చేస్తారండి. ఇక ట్రైలర్లో చూస్తే మేబీ అర్జున్ గారు విలన్ అని అనుకుంటున్నాను. ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయండి మూవీ మీద మనకి మూవీ డిపార్ట్మెంట్కి. ఎందుకంటే నాకు తెలిసి బడ్జెట్ కూడా బాగానే అయింది. ప్లస్ ఇంత భారీగా ఇంత రేంజ్లో ట్రైలర్ రిలీజ్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఇక ట్రైలర్లో మనకి ఎగ్జాక్ట్ పాయింట్ అనేది అర్థం కావట్లేదు అండి. చాలాసార్లు చూసినాను కానీ పాయింట్ అనేది అర్థం కావట్లేదు. కానీ మేబీ అజిత్ కుమార్ కూడా నేను ఎక్స్ కాపీ అనుకుంటున్నాను. ఇక అజిత్ కుమార్కి త్రిషాకి మేబీ ఏ రిలేషన్ అన్నా, అది లవ్ రిలేషన్ అన్నా కానీ ఫ్యామిలీ రిలేషన్ అన్నా కానీ మేబీ డాటర్ మనకు తెలియదు. అదైతే త్రిషా కోసం ఫైట్ అని నేను అనుకుంటున్నాను ఈ మూవీలో. ఇక రెజినాది కూడా కంబ్యాక్ మూవీ అని అనుకుంటున్నాను నేనైతే. మీకు తెలిసిందే రెజినా కూడా డ్రాప్ అయిపోయింది. ప్లస్ మా మూవీస్ కూడా రీసెంట్ రిలీజ్ అయిన మూవీస్ కూడా పెద్దగా అంతగా జనాలను ఆదరించలేకపోయింది. అదే చూసుంటారు కదా, షాకిని డాకిని ఇలాంటి 6 మూవీస్. నాకు తెలిసి ఒకవేళ ఈ మూవీ హిట్ అయితే రెజినా కూడా మంచి కంబ్యాక్ మూవీ కింద కన్సిడర్ చేస్తారు త్రిషాకి. ఇక అర్జున్ గారు మీకు తెలిసిందే, అర్జున్ గారు మూవీలు ఎక్సలెంట్ ఉంటాయి. ఆయన యాక్టింగ్, ఆయన ఫైట్స్ వేరే లెవెల్. మెయిన్గా ఈ మూవీలో వచ్చేసండి ఫైటింగ్స్కి వెనకాల బీజిఎం వేసింది చూడండి అనిరుద్ధ్ గారు, వేరే లెవెల్ ఉందండి. ఒకవేళ మీరు ట్రైలర్ చూడకపోతే ఇప్పటికీ మనకి యూట్యూబ్లో అవైలబుల్ ఉంది. ట్రైలరు తెలుగులో ఉంది, తమిళ్లో ఉంది, హిందీలో ఉందండి. ఒక వెళ్ళి చూసేసింది. అట్లా బీజిఎం అయితే నిజంగా చెప్తున్నాండి, గూస్ బంప్స్ చెప్తారు బీజిఎం. ఇక అనిరుద్ధ్ గారు తెలిసిందే కదా జైలలో ఎట్లా ఇచ్చినారు, అదే లెవెల్లో బీజిఎమ్స్ ఇచ్చినారు. ఫైట్స్ కూడా పిక్స్ ఉన్నాయండి. ఫైట్స్ డైలాగ్స్ అంత లేకపోలే కానీ కామెడీ కూడా అంతగా ట్రైలర్లో మనకి ఇవ్వలేదు. మేబీ మూవీలో అక్కడక్కడ ఉండొచ్చేమో కామెడీ సీన్స్. ఇక ఓవరాల్గా ట్రైలర్ రివ్యూ అయితే వేరే లెవెల్ ఉందండి. నేనైతే ట్రైలర్ మెయిన్గా చూసిందంటే ఫైట్స్ అయితే ఎక్సలెంట్ ఉన్నాయండి. బీజిఎం అయితే వేరే లెవెల్ ఉంది. ఇక స్టోరీ అనేది మనకి మ్యాక్సిమం కొన్ని తమిళ్ ట్రైలర్స్లో మనకి స్టోరీ రివ్యూ అది ట్రైలర్ రివ్యూ అని ఇద్దామన్నా కానీ ట్రైలర్లో మనకు అంత పాయింట్ కనపడపోయినా కానీ మూవీలో పాయింట్స్ వస్తాయండి. ట్రైలర్లో మనకి ఈ పాయింట్ మీద ఈ మూవీ రన్ అవుతుందని చెప్పి ట్రైలర్లో మనకు అస్సలు తెలవనివ్వరండి. మేబీ అది వాళ్ళు సస్పెన్స్ అనుకుంటున్నాను. అందుకనే తమిళ్లో కూడా పక్కా అది కలెక్షన్స్ వేరే లెవెల్ ఉంటాయి. తమిళ్ మూవీ తెలుగులో రిలీజ్ అయితే అంత కలెక్షన్స్ రాకపోయినా కానీ తమిళ్ మూవీ తమిళ్లో పక్క బ్రేక్ ఈవెన్ రీచ్ అవుతుందండి. వాళ్ళు పెట్టినట్టు వస్తాయి. ఇది మేబీ ఒక రీజన్ అయి ఉండొచ్చు. అట్లా మీరు చూడండి ట్రైలరు, మీకు ఏమైనా అర్థమై ఉంటే జర కమెంట్లో పెట్టండి. చూద్దాం. దాన్ని బట్టి మనం కూడా మూవీ అనేది మనకి February 6th, 2025 రిలీజ్ అవుతుంది. వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుందండి మూవీ. ఒకవేళ ఆ మూవీ రిలీజ్ అయ్యి మనకి నియర్ బై థియేటర్స్లో మూవీ అనేది ఉంటే నేను ఆ మూవీకి వెళ్ళి దాని రివ్యూ కూడా మీకు అప్లోడ్ చేస్తానండి. ఏం చేయాల్సిన అవసరం అండి, జస్ట్ ఇట్లా ఫోన్ వర్టికల్గా పెట్టి పక్కన సబ్స్క్రైబ్ బటన్ కొట్టి పక్కన నోటిఫికేషన్ బటన్ క్లిక్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ ఇట్లా మీకు నోటిఫికేషన్ వస్తాయి, మీరు చూడొచ్చు. ఇది ఒకటే నా దగ్గర నుంచి రిక్వెస్ట్ అండి. నా ప్రతి వీడియో కంప్లీట్గా చూస్తారని ఆశిస్తున్నానండి. ఏమైనా చేంజెస్ కావాలి వీడియోలో ఇట్లా పెట్టండి అంటే కమెంట్ చేస్తే నేను దాన్ని బట్టి కూడా ఫాలో అయ్యి ఇన్స్ట్రక్షన్స్ నెక్స్ట్ వీడియోలో అలాగే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. దట్స్ ఇట్ అండి ఈరోజుకి.